గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటిని కూడా వన్ బై వన్ అయితే తెలుసుకుందాము. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్, డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్, డిఎస్సికి సంబంధించినటువంటి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు, డిఎస్సికి సంబంధించినటువంటి మన బిడ్ బ్యాంక్స్ కావచ్చు, అవి ప్రతి ఒక్కటి మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో గూగుల్ షీట్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడుతున్న ఇంగ్లీష్కి సంబంధించినటువంటివి ఇవన్నీ మీరు ఫ్రీగా పొందాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడమే. మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఇవన్నీ షేర్ చేయడం జరుగుతుంది. మీరు వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో డిఎస్సి అండ్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్, రివిజన్ క్లాసెస్ అప్లోడ్ చేయబడుతున్నాయి. సో వాటిని మీరు ఒకసారి చూసుకుంటే మీ యొక్క రివిజన్ అంటే చదివినట్టు అయిపోతుంది, రివిజన్ కూడా అయిపోతుంది. అవి కూడా 2023-24 టెక్స్ట్ బుక్లో నుండి రాయడం జరుగుతుంది. ఆ యొక్క టెక్స్ట్ బుక్లనే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ని తీసుకొని ఆ నోట్స్లు అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు అప్డేట్ ఉన్నటువంటి పుస్తకాలకు వెళ్ళి ఆ యొక్క రివిజన్ క్లాసెస్ అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మీకు తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి రివిజన్ క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. థర్డ్ క్లాస్కి సంబంధించి ఈరోజు సాయంత్రం మీకు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి ఫోర్త్ క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి కంటెంట్ అండ్ గ్రామర్ ఈరోజు మీకు అందిస్తాను సాయంత్రం. సో ఇవన్నీ వీడియోస్ మీకు ఫ్రీగా అందించబడతాయి. అదేవిధంగా మ్యాథ్స్, దీని తర్వాత మ్యాథమెటిక్స్కి సంబంధించి థర్డ్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే కంటెంట్ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేసుకుందాం. నెక్స్ట్ మీకు ఆ వీడియోస్ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇవన్నీ మీకు అందించాలంటే మీరైతే మనకు సపోర్ట్గా ఉండాలి. మీ యొక్క సపోర్ట్ నాకు లైక్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఒక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక మనం మొదటి అప్డేట్లోకి అయితే వెళ్దాము. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే భర్తీ చేస్తున్న భారీగా ఖాళీలు, కొందరు 3-4 పోస్టులకు ఎంపిక, ఏదో ఒక దాంట్లో చేరడంతో మిగిలినవి బ్యాక్లాగ్గా పడిపోతున్నాయి గురుకులాలలో. ప్రభుత్వ పోటీ పరీక్షలో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో 2, 3, 4 ఐదేసి పోస్టులకు ఎంపిక కావడం మిగిలిన వారికి అశానిపాతంగా మారుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైనా అభ్యర్థి తాను ఎంపికైన వాటిలో ఏదో కొద్దిగానికి వెళ్తుండగా అభ్యర్థి వదులుకున్న పోస్టులను బ్యాక్లాగ్గా చూపుతున్నారు. దీంతో అవి దీర్ఘకాలికంగా ఖాళీగా ఉంటున్నాయి. దీన్ని మార్చాలని, అలా మిగిలిన మెరిట్ ఆధారంగా ఇతరులతో భర్తీ చేయాలని అభ్యర్థులు అయితే కోరుతున్నారు. గురుకులాలలో 4,000కు పైగా బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఈసారి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న నియామక విధానం ప్రకారం ఒక్కో అభ్యర్థి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకునే పరీక్షలు రాయవచ్చు. యువత పోలీస్ నియామకాలు, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలు రాస్తూ రెండింటిలో అర్హత సాధిస్తున్నారు. తాజాగా గురుకుల నియామకాల్లో డిగ్రీ, జూనియర్ కళాశాల అధ్యాపకులు, పీజీటీ, టీజీటీ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుని ఒకటికి మించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొత్తం 9,210 ఖాళీలో 4,000 మందికి ఒకటికి మించి పోస్టుల అర్హత సాధించినట్లు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గురుకులాల్లో ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అయితే రావడం జరిగింది. ఎంపికైన వారికి 21 రోజుల నుంచి 3 నెలల వరకు గడువు ఇచ్చి వారు చేరిన తర్వాత నియామక పత్రాలను అధికారులు అందజేస్తున్నారు. నిర్ణీత గడువులోగా చేరకపోతే మరో అవకాశం ఇచ్చి చివరికి భర్తీ కాని స్థానంగా పేర్కొంటారు. సాధారణంగా రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులను బ్యాక్లాగ్గా పేర్కొంటూ తదుపరి నియామకాల కంటే కారీ ఫార్వర్డ్ పంపించే విధానం మొదట్లో ఉండేది. ఆ తర్వాత ఒకే అభ్యర్థి పలు పోస్టులకు ఎంపికైన సందర్భాల్లోనూ ఇదే విధానం అమలు చేయడంతో అర్హులైన వారు ఉండి వారికి అన్యాయం జరుగుతుందనే భావన అభ్యర్థుల్లో ఉంది. గత 10 ఏళ్లలో 8,000 పోస్టులు బ్యాక్లాగ్ ఏర్పడగా అందులో 5,000కు పైగా ఇలా బహుళ ఉద్యోగాలకు ఎంపికైన వారి వల్లనే ఏర్పడినాయని తెలుస్తుంది. అంటే ఇవి బ్యాక్లాగ్ పడిపోతే నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్లు ఇస్తామని మన యొక్క గురుకుల బోర్డు కూడా స్పష్టం చేయడం జరిగింది. సో సివిల్ సర్వీసెస్ విధానం పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామక విధానంలో సమూల మార్పులు చేయాలి. గురుకుల పోస్టులో 4,000 ఖాళీగా ఉండబోతున్నందున వాటిని ఆ తర్వాత మెరిట్ గల అభ్యర్థులతో భర్తీ చేయాలని, సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఒక అభ్యర్థికి ఒకే పోస్టుని కేటాయిస్తూ అన్ని భర్తీ చేస్తారు. అదే విధానం ఇక్కడ కూడా వర్తింపజేయాలని ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎస్సీ గురుకులాలలో ప్రమోషన్ల దాటవేత 317 జీవో సాకుతో ముందుకు కదలని ఫైలు. 2018 నుంచి వేలాది మంది ఎదురుచూపు, లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసేలోగా సిద్ధం చేయాలని వినతులు అయితే చేస్తున్నది. ప్రమోషన్కి సంబంధించి ప్రమోషన్ అయ్యేంత వరకు
మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే అంటే జాయినింగ్ ఆర్డర్స్ ఎక్కడ పోస్టింగ్ అనేది మాత్రం చెప్పరు. ఖాళీలు భర్తీ చేసేది ఎప్పుడు? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు పని భారం. డిటిసి 3 ఖాళీలు, ఆర్డీఓలు 4, ఎంవీఐలు 4, ఏఎంవీఐలు 113 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, పట్టించుకొని గత ప్రభుత్వం అని రాయడం జరిగింది. ఇవన్నీ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఖాళీలన్నీ భర్తీ చేయాలని ఈ న్యూస్ యొక్క సారాంశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో పాటు నల్గొండ, ఆదిలాబాద్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్డీఏలో డీటీసీగా ఉన్న ప్రవీణ్ రావుకు జేటీసీగా ప్రమోషన్ ఇవ్వడంతో ఆ పోస్టు కూడా ఖాళీ అయింది. మంచిర్యాల, గద్వాల, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాలో ఆర్డీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంవీఐ 4, ఏఎంవీఐలు 113 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వానికి నివేదిక పంపామని పేర్కొన్నారు. కాగా ఇందులో కొన్ని ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహించాలని, కోర్టు కేసులతో అవి నిలిచిపోయాయని సమాచారం. వీటి భర్తీ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇది మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్. నెక్స్ట్ మే 8 నుంచి మనకి వెబ్సైట్ పరీక్షలు అయితే ఉండబోతున్నాయని క్వశ్చన్ మార్క్తో రావడం జరిగింది మే 8 నుంచి. సో మే 9 నుంచి 12 వరకు వెబ్సైట్ నిర్వహించాలని గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 13న నిర్వహించనున్నారు. దీంతో ఈ పరీక్షలపై ఎన్నికల ప్రభావం పడుతున్నదని, దీంతో ఒకరోజు ముందుగా అనగా మే 8న వెబ్సైట్ జరపాలని అధికారులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పరీక్ష రీషెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తామని ఉన్నతాధికారి తెలిపారు. కాగా సోమవారం వరకు వెబ్సైట్కి సంబంధించిన దరఖాస్తులు 1,49,183 అయితే రావడం అయితే జరిగింది. గెట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టాపర్గా సాయి కిరణ్. టీచర్లు వారితో ఫోటోలు దిగిన చర్యలే. సో ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీచర్లు విద్యాశాఖ పలు ఆదేశాలు ఇచ్చింది. టీచర్లు, ఉద్యోగులు కోడ్కు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. కోడ్ సమయంలో అధికారులు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ను విడిచి వెళ్ళొద్దని సూచించింది. ఇక టీచర్లు, ఉద్యోగులు రాజకీయ నాయకులతో కలవద్దని, ఫోటోలు దిగరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలో పాల్గొనవద్దని తెలిపింది. సోషల్ మీడియాలో రాజకీయపరమైన పోస్టులు పెట్టరాదని హెచ్చరించింది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై సిసిఏ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని వారైతే హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి తెలంగాణ హైదరాబాద్ ఓ పత్రికా ప్రకటన అయితే ఇచ్చారు. ఎల్పీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. లిటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్స్ కొరకు ఎల్పీ సెట్ తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రభుత్వ ఎయిడెడ్ మరియు అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలలో ఆఫర్లు చేయబడుతున్నాయి. 2వ సంవత్సరం డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ ప్రవేశం కోరుతున్న అర్హులైన ఐటీ అభ్యర్థుల కొరకు లిటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎల్పీ సెట్ని రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి నిర్వహిస్తుంది. ఎల్పీ సెట్ 2024కు హాజరగుటకు అర్హత 60% మార్కులతో ఐటీఐ కోర్సు ఉండాలి. 2 సంవత్సరాల పాటు ఉపాధి మరియు శిక్షణ శాఖచే నిర్వహించబడిన బ్రిడ్జ్ కోర్సులో పాస్ అయిన అభ్యర్థుల అర్హులు. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఎల్పీ సెట్ 2024 దరఖాస్తు ప్రారంభం అనేది 18/3/2024 సోమవారం. లేట్ ఫీజు తోటి మీరు 16/4/2024 వరకు అయితే మీరు సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 16 వరకు లేట్ ఫీజు తోటి. అదేవిధంగా మార్చి 18 వరకు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 4 వరకు అయితే కొనసాగుతుంది. సో ఆలస్య రుసుము 100 రూపాయలతోటి 18 అంటే ఏప్రిల్ 18 వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో దరఖాస్తులు దాఖలు చివరి తేదీ ఏప్రిల్ 20 వరకు సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంది. ఇది ఎల్పీ సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే పత్రికా ప్రకటన. నెక్స్ట్ రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి తెలంగాణ ఎస్సీఆర్టీ వాళ్ళు ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ కోర్సెస్కి సంబంధించి విద్యా సంవత్సరం 2024-25 కొరకు అఫిలియేషన్ మంజూరు నిమిత్తం కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్స్, క్రాఫ్ట్ అండ్ ఇతర టెక్నికల్ కోర్సులో సర్టిఫికేట్ కోర్సులు ఆఫర్ చేస్తున్నట్టు ప్రభుత్వ, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ల సంస్థ యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ అందరికీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఇన్స్టిట్యూషన్లు క్రింది షెడ్యూల్ ప్రకారము ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం మార్చి 18, 2024 నుండి. ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్ దరఖాస్తు దాఖలు చివరి తేదీ 27 మార్చ్ వరకు అయితే ఉంది. సో లేట్ ఫీజు తోటి 30 మార్చ్ వరకు అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మన యొక్క దీని సర్టిఫికేట్ కోర్సుల కోసం క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్ ఉంటాయి కదా, ఇవి సర్టిఫికేట్ కోర్సుల కోసం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోండి. ఈ మన వెబ్సైట్ అయితే sbtet.telangana.gov.in మీరైతే ఈ యొక్క
అప్లై చేసుకోవచ్చును దీనికి ఈ మన సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే 2024 జనవరి 28న సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సెంట్రల్ జియాలజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు 23వ సమావేశానికి 2024 జనవరిలో ఎక్కడ నిర్వహించారంటే భోపాల్. 75వ భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారంటే ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మెక్రాన్. 2024 భారత గణతంత్ర దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించిందంటే వికసిత్ భారత్, భారత్ లోక్తంత్రకి మాతృక అని ఆ యొక్క థీమ్తో నిర్వహించడం జరిగింది. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైన్యూర్షిప్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన కౌశల్ భవన్కు 2024 జనవరి 24న ఎవరు ప్రారంభించారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మతపరమైన విభేదాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యత, సద్భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఐఐసిఎఫ్ సంస్థ అయోధ్యలో మస్జిద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అనే పేరుతో గ్రాండ్ మసీదును నిర్మిస్తున్నట్లు 2024 జనవరిలో ప్రకటించింది. ఐఐసిఎఫ్ పూర్తి రూపం ఏమిటి అంటే ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్. నెక్స్ట్ భారతీయ భాషల్లో డిజిటల్ స్టడీ మెటీరియల్ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫారం యాప్ ఏది అంటే అనువాదిని. సో ఇక్కడ నుండి మీరు ఫ్రీ మెటీరియల్స్ పొందవచ్చును అనువాదిని అనే యాప్ ద్వారా. సో ఇవి మనకు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం, అదేవిధంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకేమైనా ఉంటే మీకు వాట్సాప్లో అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.